Cancer Healer Center, a new beginning. కాకినాడ జిల్లా తునిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కాసేపట్లో వైస్ చైర్మన్ ను ఎన్నుకోబోతున్నారు కౌన్సిలర్లు. వైసీపీ కౌన్సిలర్లను ప్రైవేట్ బస్సులో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దాడిసిద్ధి రాజా రౌడీయిజం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 17 మంది కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. తునిలో 144 సెక్షన్ విధించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కాసేపట్లో వైస్ చైర్మన్ ను ఎన్నుకోబోతున్నారు కౌన్సిలర్లు. మరి ఈ నేపథ్యంలో 17 మంది కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని టీడీపీ ఆరోపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత? ప్రస్తుతం టీడీపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున మోహరించారు. తునిలో ఏ సందు చూసినా, ఏ వీధి చూసినా సరే మొత్తం టీడీపీ శ్రేణులంతా కూడా మోహరించినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే బారికేడ్లు తెంచుకుని ముందుకు వచ్చేయడంతో ఏదైతే వైసీపీకి సంబంధించిన కొంతమంది కౌన్సిలర్లు ఒక 5-6 బయటకు వస్తే టీడీపీకి సంబంధించిన శ్రేణులు రావడంతో భయంతో మళ్ళీ వెనక్కి పరుగులు తీశారు. ప్రస్తుతం ఉత్కంఠగా మారినటువంటి దృశ్యాలు చూడొచ్చు. బారికేడ్లు కంటే ప్రయత్నం చేస్తున్నారు, పోలీసులు నిర్వహిస్తున్నారు. మరోపక్క లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే చైర్పర్సన్కి సంబంధించిన నివాసానికి కూతవేటు దూరంలోనే ఇక్కడ ఎన్నిక జరగాల్సినటువంటి కార్యాలయం ఉన్నప్పటికీ వాళ్ళు నడుచుకుంటా రాకుండా బస్సు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటూ కూడా అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. మొదట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని టీడీపీ శ్రేణులంతా కూడా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే బస్సులో ఎక్కడికి తరలిస్తారన్న నేపథ్యంలో అంటే ఒక కర్ణాటక రాజకీయాలను తలపించే విధంగా కూడా తుని ఏదైతే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని చెప్పుకోవాలి. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు, లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లోపల నిర్బంధించినటువంటి వైసీపీ కౌన్సిలర్ని బయటకు రాకుండా నిర్బంధించిన దాడిశెట్టి రాజా మీద కూడా వీళ్ళు సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక కిడ్నాప్ చేసిన రకంగా వీళ్ళందరినీ కూడా 17 మంది కౌన్సిలర్ని ఏ రకంగా లోపల పెడతారంటూ కూడా వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఒక రకంగా అడ్డుకున్నప్పటికీ బారికేడ్లు తోచుకుంటూ మొత్తం 6 పాయింట్ల దగ్గర తుని లోపల నియోజకవర్గం లోపలినప్పటికీ 6 పాయింట్లు కూడా చొచ్చుకుంటూ ముందుకు వచ్చేసారు. ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. పోలీసులకి టీడీపీ శ్రేణులకి మధ్య వాగ్వాదం జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు కానీ వినట్లేదు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి సమయం దగ్గరగా వస్తుంది. 12 గంటల లోపు వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ జరగాల్సి ఉంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి 10 మంది కౌన్సిలర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ వైసీపీ నుంచి ఉన్నటువంటి 17 మంది బయటకు వస్తే ఎన్నిక ఎవరు గెలుస్తారని తెలుస్తుంది. మీరు లోపల ఎందుకు నిర్బంధించారనేది మాత్రం ఉదయం నుంచి చెప్తారు. ప్రస్తుతం బస్సుని రోడ్డు మీద నిలిపేశారు. లోపలికి టీడీపీ శ్రేణులు చొచ్చుకొచ్చారు. వాళ్ళందరినీ బలవంతంగా బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తోట నరసింహ మాజీ మంత్రితో పాటు మాజీ ఎంపీ వంగ గీత, జక్కంపూడి రాజాతో పాటు అనేక మంది సీనియర్ నేతలందరూ కూడా నిలిపివేసి హైవేల మీద ఎక్కడికెక్కడ పోలీసులు బారికేట్లు పెట్టి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను కూడా ఎక్కడికెక్కడ ఆపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం టీడీపీ శ్రేణుల్ని వెనక్కి పంపే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ వాళ్ళు రోడ్లెక్కి నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే డిఎస్పీ స్థాయి అధికారులతో పాటు స్థానిక పోలీసులు ఇక్కడ చేరుకున్నారు. టీడీపీ శ్రేణుల్ని పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మమ్మల్ని లోపలికి ఎందుకు పంపించరు? లోపల కౌన్సిలర్లు ఉన్నారు, ఎందుకు నిర్బంధించాల్సి వచ్చింది అంటే సంఖ్యాబలం లేనప్పటికీ బయటకు వస్తే తెలుస్తుంది ఎవరికి కొట్టేస్తారు, ఎవరు గెలిపిస్తారు అనేది. కానీ ఇలా అక్రమంగా నిర్బంధించడం కనుక ఎందుకు అనేది వీళ్ళ ప్రశ్న. ప్రస్తుతం టీడీపీ శ్రేణులు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసి పంపకపోవడంతో బారికేట్ల దగ్గర ఇంకా పెంచారు. పోలీస్ ఫోర్స్ ఇంకా రాబోతుంది. అంటే గతంలో ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమానికి పిలుపునిచ్చిన అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నారు పోలీసు యంత్రాంగం. ఎక్కడ అల్లర్లు జరగకూడదు, ఏనికి నిప్పు పెట్టకూడదని ముందుగానే ఎస్పీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా చొచ్చుకొచ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్తారనేది తెలుసుకున్నప్పుడు మంది టీడీపీ శ్రేణులు మనతో ఉన్నారు. వాళ్ళు మాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారండి? లోపలికి పంపించే ప్రయత్నం చేస్తారా? టీడీపీ శ్రేణులు పంపించేస్తున్న దృశ్యాలు ఏం చెప్తున్నారు? లోపల నుంచి కౌన్సిలర్లు వస్తారండి బయట అంటే ఇక్కడ ఒక ఛాన్స్ ఇవ్వట్లేదు. అందరినీ కూడా వెనక్కి పంపేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ టీడీపీ శ్రేణులు కూడా ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది అంటే ఏం చెప్తున్నారు అంటే లోపల కౌన్సిలర్లు బయటకు పంపిస్తామని చెప్తారా? ఎంతమంది కౌన్సిలర్ తెలీదు. దాడిశెట్టి రాజా గారు కంట్రోల్లో ఉన్నట్టున్నారు. ఆయన కిడ్నాప్ చేశారు. దాడిశెట్టి రాజా గారు బస్సు కూడా ఏర్పాటు చేశారు. బయటకు విషయం క్లియర్గా తెలియట్లేదు. కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు. కౌన్సిలర్లు ఫ్రీగా ఓటింగ్ చేయనీయట్లేదు, ఫ్రీగా ఓటింగ్కి రానియట్లేదు. కౌన్సిలర్ని ఫ్రీగా ఓటింగ్కి వస్తే వాళ్ళకి తోచిన అభ్యర్థికి ఓటు వేసుకొని వచ్చేసుకుంటారు. దాడిశెట్టి రాజా గారు వాళ్ళ కంట్రోల్లో ఉంచుకొని డిపార్ట్మెంట్ని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని కంటే ఇచ్చేస్తున్నారు. చలోతులు పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులంతా ఆగిపోయారు. ఆగిపోలేదు. వాళ్ళు నిన్నటి నుంచి జాగ్రత్త ప్లాన్ గానే వచ్చారు. ఈ అందరిలోని ఉన్నారు కూడా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎన్నిక జరుగుతుందా మరి? 12 కావస్తుంది కదా, ఎన్నిక ఈ రోజున జరుగుతుంది.
ఎన్నిక ఈ రోజు ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరగాలని కోరుకుంటాం. ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరగాలని కోరుకుంటాం. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని కోరుకుంటున్నాం. కౌన్సిలర్ వాళ్ళ అభిప్రాయాలను గౌరవించి వాళ్ళకి ఎవరికి తోచిన అభ్యర్థికి వాళ్ళు ఓటు వేసుకునేలా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరగాలి. ఈ రకంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా లోపల కౌన్సిలర్లను నిర్బంధించడం ఎంతవరకు సమంజసం? వైసీపీ శ్రేణులు ఆగిపోయారంటారు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారంటారు. ఇంకా లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ నుంచి మొత్తం రోడ్డు మొత్తం కూడా ఫిల్ అయిపోయిన దృశ్యాలు చూడొచ్చు. అంతా కూడా టీడీపీ శ్రేణులు. ఎందుకంటే కౌన్సిలర్లు బయటకు వస్తే ఎన్నిక సజావుగా కొనసాగుతుంది కనుక లోపల ఎందుకు నిర్బంధించారనేది మాత్రం టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సంఖ్యాబలం అంటే ఇటు 10 టీడీపీకి ఉన్నప్పటికీ 17 వైసీపీకి ఉన్నప్పటికీ బయటకు వస్తే ఎవరు గెలుస్తారనేది తెలుస్తుంది. కాబట్టి లోపల అన్యాయంగా నిర్బంధించడం అనేది కరెక్ట్ కాదనేది టీడీపీ వెర్షన్. ఒక్కొక్కరిని వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎన్నిక సజావుగా కొనసాగుతుందా లేదా అనేది 12 కావస్తుంది. ఎన్నిక ఈ రోజైనా జరుగుతుంది అంటారా? జరగదండి, ఏ రోజు కూడా జరగదు. ఏది వచ్చినాడు పారిపోయారు, వెనక పారిపోయారు. ఇంకేం జరుగుతుంది? కౌన్సిలర్ కొంతమంది బయటకు వచ్చారు, మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారంటారు? వాళ్ళు పారిపోయారండి, వాళ్ళ ఇష్టం. బస్సును ఏర్పాటు చేశారు. వాళ్ళకి మామూలుగా ఇక్కడ ఎలక్షన్ చేయడానికి చూస్తున్నారండి. ప్రతిపక్ష నాయకులు ఎన్నికలు కూడా అలా జరగలేదు. వైస్ చైర్మన్ పదవి కోసం ఇంతలా ఏంటి సార్ ఎలా ఎన్నిక సార్ ఎంత దారుణంగా చేశారండి. ఇది పోలీసులు ఒక్కొక్కరిని పంపించేస్తున్న పరిస్థితి. కాసేపట్లో కౌన్సిలర్లు కనుక బయటకు వస్తే 12 లోపు మాత్రమే ఎన్నిక ప్రక్రియ జరగాల్సి ఉంది. ఎందుకంటే మొత్తం 30 మంది కౌన్సిలర్లకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే ఒక వ్యక్తి చనిపోతే ఇంకొక వ్యక్తి ఉద్యోగం వచ్చి వెళ్ళిపోతే 28 మంది 28 మందిలో 18 సంఖ్యాబలం వచ్చేసి ఒక ఎమ్మెల్యేతో కలిపి 18 మంది వైసీపీకి ఉంటే టీడీపీకి సంబంధించి 10 మంది ఉన్నప్పటికీ బయటకు వస్తేనే కదా ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేది. బయటకు వస్తే మాకు ఎంతమంది మద్దతు తెలుపుతారు? ఇప్పటికే 5 వరకు కూడా టచ్లో ఉన్నారు టీడీపీతో అని వైసీపీ కౌన్సిలర్కి సంబంధించి ఉంటే ఎందుకు బలవంతంగా నిర్బంధిస్తారని చెప్తున్నారు. మరి కాసేపట్లో చూడాలి. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు, బార్కెట్లు పెంచుతున్నారు. ఉత్కంఠ వాతావరణం అయితే తునిలో నెలకొందని చెప్పుకోవాలి. Cancer Healer Center, a new beginning.